ఒక 30-40 మినిట్స్‌లోనో ఏమో నాకు మెసేజ్ వచ్చింది. పెద్ద మెసేజ్ వచ్చింది. బ్రో లైక్ సో గ్లాడ్, సో హ్యాపీ. అసలు నాకు నా కోసం నువ్వు ఇది ఆలోచించినందుకు అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఇది నువ్వు 100% మనం కలిసి చేద్దాం అంటే ఎక్సైట్మెంట్ పీక్స్ ఉండింది. హీ అండర్స్టూడ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద యాక్టర్ ఆ పర్టికులర్ రోల్ కూడా. అండ్ అట్లే చేసాం కూడా మేము షూట్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కానీ 1% డీవియేషన్ కూడా లేదు మాకు. దీన్ని ప్రమోట్ చేయాల్సి, దీన్ని తీసుకోవాల్సిందా, దాన్ని తీసుకోవాల్సిందా అనేది ఇట్స్ అ చాయిస్ వి టేక్ అండ్ వి ఫీల్ సమ్వేర్ లైక్ అంటే అందరికీ ఉంటుంది కదండి ఒక కమర్షియల్ సక్సెస్. నా చుట్టూ జరిగే కమర్షియల్ సక్సెస్ అయితే నాకు రేపు సినిమా బాక్స్ ఆఫీస్కి రేపు కొత్త సినిమాలకు నాకు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక కాన్వాస్ ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ ఉండేవాళ్ళు. నవదీప్ ఉన్నారు, లైక్ శివాజీ గారు ఉన్నారు, లైక్ రవికృష్ణ ఉన్నాడు. దెర్ ఆర్ సో మెనీ లైక్ మౌనికా రెడ్డి, మణిక, రాజ్య అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హాస్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. బిందు మాధవి గారు. సో సమ్వేర్ హీ మైట్ హ్యావ్ థాట్ దట్ దిస్ వుడ్ బికమ్ అ గ్రూప్ దిస్ థింగ్ క్రెడిట్ ఏదైనా వస్తే గ్రూప్ క్రెడిట్ వస్తుంది, నాకు ఇండివిజువల్గా రాకపోవచ్చు. అండ్ రెండోది ఇది నాకు కరియర్ వైజ్ ముందుకెళ్తే హెల్ప్ అవుతుంది. కానీ ఫైనాన్షియల్లీ బెటర్ సినిమాలు చేయడానికి, తనకి బెటర్ బడ్జెట్ వచ్చే సినిమాలు చేయడానికి సాయి సిద్ధార్థ్ అయితే బెటర్ వెర్షన్ అని అనుకుంటే వెరీ వ్యాలిడ్ ఆల్సో. ఎవ్రీబడి కెన్ ఎవ్రీబడి హ్యాస్ ఓన్ చాయిసెస్ టు మేక్. అండ్ అలా చేశారు అంతే తప్పితే ఐ డోంట్ థింక్ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ దట్ క్యారెక్టర్. హీ ఆల్వేస్ డిడ్. డబ్బింగ్లో ఉండేటప్పుడు హీ యూస్ టు హ్యావ్ టీయర్స్ లైక్ కొన్ని డబ్బింగ్ చెప్పే ముందే అంటే బాగా ఎన్నోళ్ళు పోయి కొంచెం కథం వచ్చేసి చెప్పేవాడు, బ్రో ఏంది బ్రో ఇది నేను షూట్ చేసినప్పుడు కూడా నాకు ఈ లెవెల్ అర్థం కాల, లైక్ దట్ హోల్ ఎడిట్ ప్యాటర్న్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్ వాజ్ లైక్ సో గుడ్, సో అమేజింగ్ అని. So as a person, as a great taste, a guy who has a great taste in choosing roles, I definitely know he understood the potentiality of it and దాని గ్రావిటీ అర్థం చేసుకున్నాడు. ఎస్, ప్రమోషన్ చేసుకున్న టైంలో హీ వాంటెడ్ టు గో విత్ ద సైక్ సిద్ధార్థ్ బికాస్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అన్ ఇండివిజువల్ ఫిలిం అండ్ తనకు అది హెల్ప్ అవుతుంది అనుకున్నాడు, విచ్ ఇస్ వెరీ. అండ్ దండోరా విషయానికి వస్తే నాకేం నచ్చినాయి, నాకు ఏం నచ్చలేదు, కొన్ని పాయింట్స్ కూడా నాకు నచ్చలేదు, చాలా పాయింట్స్ నచ్చాయి. సో వాటిని డిస్కస్ చేసే ముందు అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం నచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంత అద్భుతమైన ట్వీట్ వేశారు అంటే నాకు ఒకసారి సార్ రియల్ థింగ్ సార్ ఇది, నేను అదే చెప్తున్నాను కదా, ఆయన జస్ట్ వాచ్ దండోరా, సో సాలిడ్ రోటెడ్ డ్రామా అండ్ ఫెంటాస్టిక్లీ టోల్డ్ అది ఇది అని చెప్పి నా పేరు రాసి ఇట్లా సాలిడ్ రైటింగ్ ఉంది, అందరూ బాగా చేశారు అని చెప్పి నేను ట్వీట్ చేస్తే ఎగ్జాక్ట్ దానికి ఒక 3-4 days నుంచి నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకున్న గ్రైప్ ఏంటంటే ఇండస్ట్రీలో వాళ్ళు ప్రైమ్లోకి వచ్చాక చూస్తారు, అమెజాన్ ప్రైమ్లోకి వచ్చాక చూసి ఎవరో ఒకరు ట్వీట్ చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నేను. ఓకే, సినిమాని చూసి ఎవడన్నా ట్వీట్ చేస్తే 10 మందికి తెలుస్తుంది కదా అని నాకు ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు, బాగుంది సార్ అని చెప్పి చెప్పేవాళ్ళు. ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ కానీ కొంతమంది యాక్టర్స్ కానీ. ఓకే, వెరీ థ్యాంక్ఫుల్, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. కాకపోతే అదే విషయం ట్వీట్ చేయట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే అది ట్వీట్ చేస్తే ఇంకొక 10 మందికి తెలుస్తుంది కదా, ఇప్పుడు నాకు తెలిసినట్టే. సో ట్వీట్ చేస్తే 10 మందికి తెలుస్తుంది కదా, అది చేస్తే బాగుండేదేమో నా సినిమాకి, ఇంకొకరికి తెలిసేదేమో అన్న ఒక ఉద్దేశం అయితే ఉండింది. నేను అదే చెప్తా ఉన్నా మా ఫ్రెండ్స్ కూడా, ఎక్కడో ఆ కాంట్రవర్సీలోకి మమ్మల్ని లాగుతారేమో అంటే ఇప్పుడు బాగా సోషల్ మీడియా కూడా కొంచెము వెరీ అటాకింగ్ అయిపోయిందండి. అరే నువ్వు ఆ ఇష్యూని ఎండార్స్ చేస్తున్నావా, నువ్వు దీనికి సపోర్ట్ చేస్తున్నావు సినిమాని అంటే నువ్వు శివాజీ మాటలతో ఏకీభవిస్తున్నావు అని వితండవాదం చేసేవాళ్ళే చాలామంది. చాలామంది ఏమో నువ్వు సూపర్ అన్నా అని చెప్పేసి సపోర్ట్ చేశారు, కానీ అతన్ని సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు శివాజీ గారి కామెంట్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఈయన సపోర్ట్ అంటే రెండు వద్దు ఆయనకి. అంటే ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టిస్టులు ఎవరైతే సినిమా చూసి బాగుందని చెప్పారో వాళ్ళకి ఈ 2 స్పేస్లో వద్దు. సో దే బెటర్ టుక్ మై నంబర్, లైక్ గ్రేట్ ఎఫర్ట్స్కి వెళ్ళి నంబర్ తీసుకుని ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్. అంటే ఓపెన్గా సినిమాని ప్రేజ్ చేస్తున్నా కానీ భయపడే పరిస్థితి వచ్చేసింది, కదండి అటువైపు కట్టేస్తారేమో అంటే అదే అంటే వాళ్ళకి పాపం అన్నెసరీ పిఆర్ కదా అది ఏదైనా కానీ. మనం అందరం ఒక వెరీ ఫ్రెజైల్ మీడియా ఎన్వైరన్మెంట్లో బతుకుతున్నప్పుడు మంచి విషయాన్ని చెప్పడానికి వచ్చి ఏంద్ర ఇది అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో మేబీ చాలా భయంకరమైన పరిస్థితి, గడ్డు కాలం అంటారు చాలా అండి. అంటే సో అలాంటి టైంలో ట్వీట్ చూసి నాకు ఏమనిపించింది, ఎలా చూసారు? నాకు కొంచెం నేనే మధ్యలో ఆపినట్టున్నాను, క్లియర్గా చెప్పండి. అదే బాధ ఉంది. బాధ ఉంటే అయిపోయింది అనుకున్నాను నేను. అంటే టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, లైక్ ఏదో ఒక 2 రోజులు చూస్తాం సార్. 14వ తారీఖు సినిమా వచ్చింది, 15వ తారీఖు, 16వ తారీఖు ఇంకేముంటుంది అంటే ఒక ఓటీటీలో ఒక సినిమా వచ్చి 3-4 రోజుల తర్వాత ఇంకొక సినిమా వచ్చేస్తుంది, ఇంకో వారం సినిమా వస్తుంది. సినిమాలో శుక్రవారం సినిమాలు వస్తాయి. సో ఇట్స్ గాన్, ఇట్ డిడెంట్ పిక్, ఓటీటీలో కూడా పిక్ అవ్వట్లేదు అన్నది ఏదైతే ఉండింది. ఎందుకంటే పర్సనల్ మెసేజ్లు వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ, తోపు సినిమా తీసినావు అన్నా, నువ్వు తోపు అన్నా, అదన్నా అని అంటున్నారు. నేను అందరికీ చెప్పండి అని చెప్తా ఉన్నా.
కరెక్ట్గా సాయంత్రం 6 గంటలకు అట్లా కూర్చొని నేనేదో రాసుకుంటా ఉన్నా వేరేది. ఇప్పుడు నాకు అర్థమైపోయింది మూవ్ ఆన్ అవ్వాలి, వేరేది రాసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి గ్రౌండ్ జీరో నుంచి అని చెప్పేసి నేను ఏదో రాయడం స్టార్ట్ చేసి రాసుకుంటా ఉన్నా. సడన్గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి ట్వీట్ చూసిన, రావట్లేదు అని చెప్పి అనుకున్నావు కదరా, ట్వీట్ చూడు, టాప్ ట్వీట్ వచ్చింది చూడు అని అన్నాడు. అంటే నేనుండి అంటే నేనేమనుకున్నా అంటే అప్పటికి నేను కొంతమందితో ఇంటరాక్ట్ అయి ఉన్నాను కదా, వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుకున్నాను, వాళ్ళలో ఎవరో ఒకళ్ళు పాపం వీడికి సినిమాకి ప్రమోట్ అవుతుందని ఉద్దేశంలో ఇప్పుడు పెట్టుంటారు ట్వీట్ అని నేను అనుకుని, ఆ పోన్లేరా స్టార్ట్ చేశారులే ఇండస్ట్రీలో వాళ్ళు కొంచెం ట్వీట్లు పెట్టడం స్టార్ట్ చేశారులే, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అన్నట్టుగానే అనుకుంటా ఉన్నా మనసుకి. అనుకుని స్క్రీన్ షాట్ వాడు స్క్రీన్ షాట్ పంపించా చూడరా అని చెప్పేసి నేను ఆ స్క్రీన్ షాట్ ఓపెన్ చేసి నాకు గాన్ బ్లాస్ట్ అనమాట. అంటే మీరు ఏ ప్రపంచంలో ఏ వరల్డ్లో ఊహిస్తారు చెప్పండి, ఒక జూనియర్ అంటే తారక్ అన్న లాంటి స్టార్, అసలు తారక్ అన్న లాంటి స్టార్ కాదు. నేను ఏమంటానంటే నాకున్న మొమెంటం ఉంది కదా, అప్పుడు రూపాయికే కష్టంగా ఉంటే లాటరీ కోట్లలో దొరికింది, ₹1,00,00,000 లాటరీ తగిలిందంటే ఎట్లా నమ్ముతాడు ఎవడైనా. నాకు చాయ్కి డబ్బులు లేవురా అంటే నువ్వు ₹1,00,00,000, దట్స్ వాట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అసలు జమ్మనింది నాకు. కాకపోతే సోషల్ మీడియాలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే అది మళ్ళీ ప్యారడీ కావచ్చు, ఇంకోడో కావాలని పెట్టినది కావచ్చు, ఇది చేసి ఉండొచ్చు. మా ఫ్రెండ్ దాన్ని ఎక్సైట్ అయిపోయి ఇది యాక్చువల్లీ తారక్ అన్న ట్వీటే అని చెప్పి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించి ఉండొచ్చు అన్న ఒక ఫీలింగ్తో చాలా జాగ్రత్తగా, అది ఆయన ట్వీట్ అయినా కానీ అలా కూర్చున్నా. ఇది నిజంగా ట్వీటేనా, నిజంగా ఆయన చేసిందేనా, కింద ప్యారడీ అకౌంట్ ఏదని చూస్తా ఉన్నా. కాసేపటికి లైక్లు అట్లా పోతా ఉన్నాయి, కింద అందరూ అన్న చేస్తూ ఉన్నారు. టప్ అని చెప్పి చూసి మా పిఆర్ మెసేజ్ పెట్టాడు, తారక్ సార్ ట్వీటెడ్ అబౌట్ అవర్ ఫిలిం అని చెప్పి పెట్టాడు. సో మా పిఆర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఓకే 4 సార్లు చెక్ చేసుకుంటారు కదా వాళ్ళకి, సో దిస్ ఈజ్ క్రెడిబుల్ అని చెప్పేసి అని ఇంకా అప్పుడు నమ్మే. అంటే అంత పరిస్థితిలో ఉన్నాం సార్, ఏం చెప్తాం చెప్పండి. నమ్మడానికి టైం పట్టింది, బట్ రాత్రి నిద్ర పట్ల. మీ టీం సైడ్ నుంచి ఎవరు కూడా సార్కి సినిమా చూడమని చెప్పి కానీ లేకుంటే అప్రోచ్ అవ్వడం కానీ ఏం జరగలేదా? అంటే అది లేదు సార్, రాడార్లో ఎక్కడుంది అంటే మీరు ఆలోచించండి, మేము ఆపరేట్ అవుతున్న ప్రపంచంలో ఆ రాడార్లో లేదు. అంటే సార్ తారక్ సార్ని లేకపోతే నాకు టీజర్ అప్పుడు బన్నీ అన్న కాల్ చేసిండు, అదే మన నవదీప్ అన్నతోటి మాట్లాడుతూ నాకు బన్నీ మాట్లాడుతుంటే ఇచ్చాడు, అది నేను మాట్లాడా, అదే ఒక సర్రియల్ ఎక్స్పీరియన్స్. అవి మన రేడార్లో ఉండవు సార్. అవి ఎట్లా అంటే వాళ్ళు చూసి వాళ్ళు చేయాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు అలా చేయించగలిగితే అంత దమ్మే ఉంటే నేను రిలీజ్ టైంలోనే ప్రీ రిలీజ్ పిలిపించేసి ఏదో చేసేవాళ్ళం కదా. అంటే అదే అంటున్నాను కదా, ఇవన్నీ జరగాలి, వింతలు సార్, ఇవి వండర్స్, అవి జరగాలి అంతే అని అంటాడు కదా త్రివిక్రమ్. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు ఉంటారు, జరిగాక చెప్పే అవసరం లేదు అన్నట్టుగా, దట్స్ ఆల్ ఇట్ హ్యాపెండ్ అంతే. ఇప్పుడు చెప్తేనే చెవులు గుయ్యంటున్నాయి నాకు తారక టీం గురించి మాట్లాడుతుంటే. బట్ ఇట్ వాజ్ మచ్ నీడెడ్ పుష్ అండి మా టీంకి కానీ మాకు కానీ అందరికీ. బ్యూటిఫుల్. ఆయన రేడార్లకు ఎట్లా వెళ్ళింది, ఆయన చూసి ఎలా చేశాడు, ఇదంతా అసలు ఒక నెక్స్ట్ లెవెల్ దిస్ థింగ్. అంతే, ఇంకా థ్యాంక్ఫుల్ అంతే, ఏం చేస్తాం. యాక్చువల్గా 2 days బ్యాక్ నేను కసిరెడ్డి అని ఒక యాక్టర్ ఉంటారు మన ఆయ్ సినిమాలో, రాజ్ కుమార్ కసిరెడ్డి. సో ఆయన 2 days బ్యాక్ ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయ్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి వీళ్ళ టీం వెళ్ళిందంట. ఈయన నిలబెట్టి ఈయన చేసిన సినిమాల్లో ఈయన గుర్తులేని సినిమాలు కూడా ఆయన చెప్తా ఉన్నాడంట జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇంటర్వ్యూలో ఆయన 2 days బ్యాక్ ఇంటర్వ్యూలోనే చెప్పారు ఈ విషయం. ఈయన షాక్ అంట, ఏంది నా సినిమాలు చూస్తారా, నా సినిమాలన్నీ క్యారెక్టర్స్తో సహా చెప్తున్నాడంట. అంటే ఆయన కసిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఆయన అన్ని సినిమాలు చూస్తారంట, ప్రతి సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తాడంట, ప్రతిదీ నోట్ చేస్తారంట. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సరియల్. తారకన్నా థ్యాంక్ యూ అన్న. అంటే ఆయన రాసింది నాకు మైండ్ పోయింది. నాకు హ్యాట్స్ ఆఫ్ టు మురళీకాంత్ గారు అని చెప్పేసి అంటే నాకు అక్కడే ఆగిపోయింది అంతే. నాకు జల్లుమని సార్ లైక్ అది వన్స్ ఇన్ లైఫ్. అంటే ఆ మూమెంట్స్ ఉంటాయి కదండి కొన్ని, బన్నీ అన్న మాట్లాడినప్పుడు తారకన్న, దీస్ ఆర్ ద స్టార్స్ వీఆర్ లుకింగ్ అప్ టు. లైక్ అంటే వాళ్ళ నుంచి అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. కరెక్ట్. అండ్ దండోరా సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ శవాన్ని అది మోసుకుపోయే సీన్ ఉంటుంది కదా, అది రియల్గా చెన్నైలో ఎక్కడో జరిగిందంట, నిజమేనా? అవునండి, అది ఆ బ్రిడ్జ్ మీద నుంచి శవాన్ని దించేది రియల్గా అది చెన్నైలో తిరునెల్వేలిలో, తిరునెల్వేలిలో ఒక ఊర్లో జరిగిందండి. అది టెక్నికల్ ఏంటంటే వాళ్ళకి తీసుకెళ్ళడానికి అప్పర్ కాస్ట్ వాళ్ళు మా పొలం గుండా మీరు వెళ్ళడానికి లేదు అని చెప్పి అబ్జెక్ట్ చేసినప్పుడు ఇంకో దారి లేక అక్కడ నుంచి దించారు వాళ్ళు. అండ్ అది చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు 2019లో. అట్లా
నేను ఈ కథ రాస్తున్నప్పుడు, ఈ కథకు సంబంధించి నాకు ఈ పాయింట్ వచ్చినప్పుడు, ఈ ఈ చిన్న చిన్న మనం ఇంటర్నెట్‌లో కొట్టంగానే డిస్క్రిమినేషన్ ఎట్ బరియల్ గ్రౌండ్స్ అని చెప్పేసి ఇన్ ఇండియా, ఇన్ సౌత్ ఇండియా అని చూస్తున్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ 2, 3 క్లింగ్స్‌లో ఇది ఉండింది. ఓకే. స్టన్ అయిపోయాను నేను చూసి. అంటే ఇది ఎప్పుడో చూసిన దాన్ని ఉండుండొచ్చు నాకు మెమరీ. స్టన్ అయిపోయాను నేను. ఓకే. అసలు ఇది కదా! ఏంటిది ఇంత దారుణంగా ఉంది. అండ్ దెన్ అగైన్ వెంట్ బ్యాక్ సెర్చ్ చేయడం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ జరిగింది? ఏ రకంగా జరుగుతుంది? ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉంది? కర్ణాటకలో. ఆ టైంలో ఆడినప్పుడు ఓకే. ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. ఇది ఎవడు మాట్లాడట్లేదు. మేబీ మనిషి చనిపోయాక అన్నీ ఎండ్ అయిపోతాయి అనుకుంటారు. కానీ కులమే ఎండ్ అవ్వదేమో. అందుకే ఆ డైలాగ్ రాశాను. నువ్వు చావునన్నా తప్పించుకుంటావేమో గానీ కులం నుంచి తప్పించుకోలేవురా అని. దట్ వాజ్ ఇన్సెప్షన్ అనమాట. అది నీకు మనిషి చనిపోయాక కూడా వెంటాడేది కులం. సో దేవుడు కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. నీతో నాకు పని లేదు, నీ చాప్టర్ క్లోజ్ అని దేవుడు కూడా వదిలేస్తాడు. అంతే, మ్యాటర్ క్లోజ్. మనిషి అక్కడ నుంచి అయిపోయిన మనిషిని కులం వదలదు. అండ్ దట్ ఫెల్ట్ సంథింగ్ దట్ ఇట్ షుడ్ బి స్పోకెన్ అని చెప్పేసి, ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ అ వే వేర్ పీపుల్ వుడ్ కమ్ టు థియేటర్స్, వాచ్ ఇట్ ఇన్ అన్ ఎంటర్టైనింగ్ వే. ఒక చిన్న మంచి ఫ్లోలో చూసి దీని గురించి డిస్కస్ చేయాలని, పాయింట్అవుట్ చేసి ఇలా జరుగుతుంది అని ఒక చిన్న డాక్యుమెంటరీస్ట్ వేలో వెళ్ళాలని లేదు నాకు. నేను అలాంటి సినిమాలు నేనే చూడను. ఈ మాయు కానీ తిథి అని ఒక సినిమా ఉంటుంది, రామరెడ్డి అని చెప్పి కన్నడ సినిమా, అది రామరెడ్డి గారు డైరెక్ట్ చేశారు. సో ఈ 2 సినిమాలు ఇన్స్పిరేషన్ నాకు యాక్చువల్లీ. లైక్ సటైర్ని, ఒక చావుని ఎంత అందంగా ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ వేలో చెప్పే దాంట్లో దీస్ ఆర్ ద టెక్స్ట్ బుక్ స్క్రీన్ ప్లేస్ ఫర్ మీ.